చేసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కానీ 98 డిఎస్లో మీరు చేసినటువంటి పాపాలకి పరిష్కారం ఎప్పుడు దొరికిందంటే సుమారుగా వేల మందికి సుమారుగా 5,000 మందో 6,000 మందికో పరిష్కారం దొరికింది. మీ తప్పుల వల్ల జరిగినటువంటి వాళ్ళకి అన్యాయం సరిదిద్దటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ దాని పరిష్కారం జరగలేదు. ఇవాళ మరి మీరు పిలవాలి కదా, మీరు చెప్పినటువంటి 16,000 అన్నారు కదా, మరి 22,000 తీయకుండా జగన్ గారు ఇచ్చిన 6,100 కూడా కలుపుకొని మీ అకౌంట్లో వేసుకుంటున్నారు కదా. ఇది మెగా డిఎస్సి ఎందుకు అవుతుంది? పెద్ద దగా డిఎస్సి కాదా ఇది? చెప్పండి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ సమాచార హక్కు చట్టం కింద ఒక డిఎస్సి చదువుకున్న టీచర్ గారు ఆయన సమాచార హక్కు చట్టం కింద విద్యాశాఖకి ఆయన ఒక కాగితం పెట్టుకుంటే ఇవాళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి టీచర్ల సంఖ్య 27,409 టీచర్లు ఖాళీ ఉన్నాయని చెప్పని ఇవాళ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మరి 27,409 టీచర్లు ఖాళీ ఉంటే మరి మీరు ఎన్నిటికి నియామకం ఇచ్చారు? ఎన్నికల ముందు ఎన్ని జబ్బలు తలుచుకున్నారు? మరి ఎన్ని దగా మాటలు మాట్లాడారు? దగా మాటలు మాట్లాడి మెగా చివరికి ఏం చేశారు? దగానే చేసింది మీరు. 2025 డిఎస్సి నోటిఫికేషన్లో మీరు చేసిన దగా కాదా? ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ టీచర్లుగా విద్యా వ్యవస్థలో పనిచేసి పాఠాలు చెప్తున్నటువంటి వారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వలేదు. మరి అన్నేళ్ళు వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి కదా ప్రభుత్వాలన్నీ కూడా. అది ఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదా ఏ ప్రభుత్వం అయినా మరి దాంట్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వకపోవటం వల్ల మరి వారు చేసినటువంటి సేవలు తక్కువ జీతానికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసినటువంటి టీచర్లందరూ కూడా వారికి అన్యాయం జరిగింది కదా. అలాగే ప్రశ్నాపత్రాల్లో అనేక ప్రశ్నలు తప్పులు తడక మీరు సమాధానాలన్నీ కూడా మీరు ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పని అందరూ పిటిషన్లు పెట్టారు. మరి దానికి ఏమన్నా సక్రమంగా దాన్ని సరిచేశారా? సరిచేసిన దానికి ఏం మార్కులు ఇచ్చారు? లేదా మీ తప్పుల్ని సరిదిద్దుకుంటూ విద్యార్థులకి ఎవరైతే మీ తప్పులకి పరిహారంగా వాళ్ళకి మార్కులు ఇచ్చారా, ఇవ్వలేదా? ఇక మామూలుగా అది అర్థం కాని ప్రశ్నలు. భగవంతుడికి కూడా తెలియదు ఏం జరిగింది. ఈ తప్పులు ప్రశ్నాపత్రాల్లో వచ్చినటువంటి తప్పులకి ఏం జరిగిందో అనేది సరిదిద్దారా సరిదిద్దలేదా అనేది కూడా భగవంతుడికి కూడా తెలియని పరిస్థితి. ఇవాళ ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రతి నెల మేము ఎక్కిన 100 రోజుల నుంచి ప్రతి నెల లోకేష్ నాయుడు గారు చెప్పారు, పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాళ్ళ మాటనే మళ్ళీ ఎత్తుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు ఇప్పుడు దాకా? ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు కదా. ఇవ్వకపోగా జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? మీరేం చెప్పారు? 2014లో ఏం చెప్పారు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? మోసమే కదా మీరు చేసింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 25,000 ఉద్యోగాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. 25,000 30,000 కూడా ఇవ్వలేనటువంటి మీ పరిస్థితిలో ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25,000-30,000 ఉన్నాయా ఇళ్ళు? కొన్ని నిరుద్యోగ భృతి ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇవ్వాల. పోనీ ఈసారి